హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి బాసుంది. సీతాఫల్తో ఇలా బాసుంది చేసుకోండి. చాలా టేస్టీగా, కమ్మగా, నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. నోటికి మంచి టేస్ట్ని ఇస్తుంది. చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు సీతాఫల్ సీజనల్ ఫ్రూటే కాబట్టి ఇది అన్ని మార్కెట్లలో దొరుకుతుంది. ఎక్కడ పడితే అక్కడే రోడ్ల మీద కూడా అమ్ముతున్నారు. చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. సీతాఫల్ ఇష్టపడని వారు ఈ విధంగా ఈ స్వీట్ని రెడీ చేసి పెట్టారంటే వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు. చాలా సూపర్గా ఉంటుంది. సీతాఫల్ అంటే చాలా వరకు అందరూ ఇష్టపడతారు. ఎప్పుడు డైరెక్ట్ తినేదానికంటే కూడా సీతాఫల్తో ఈ స్వీట్ని రెడీ చేసుకొని తినండి. చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. మరి సింపుల్ అండ్ టేస్టీ ఈ స్వీట్ని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా ఈ స్వీట్ రెడీ చేసుకోవడానికి స్టవ్ పై ఒక అడుగు మందం ఉన్న గిన్నెని కానీ లేదంటే బాండీని కానీ పెట్టుకోవాలి. ఫుల్ క్రీమ్ మిల్క్ అయినా పర్వాలేదు, లేదంటే టోన్డ్ మిల్క్ అయినా పర్వాలేదండి. నేను ఇక్కడ టోన్డ్ మిల్కే తీసుకున్నాను. దీన్ని 1 లీటర్ తీసుకున్నాను. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని మరిగించుకోవాలి. ఈ స్వీట్ రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ 2 సీతాఫల్ని తీసుకున్నాను. అదేనండి కస్టర్డ్ యాపిల్ తీసుకున్నాను. ఫస్ట్ ఒకదాన్ని తీసుకొని మధ్యలోకి కట్ చేసుకొని దాని లోపల గింజల్ని ఇలా స్పూన్తో తీసుకొని ఒక స్ట్రైనర్లో వేసుకోవాలి. మన స్పూన్తో తీసుకున్న ఈ సీతాఫల్ గుజ్జుని దానిపైన వేసుకోవాలి. స్పూన్తో ఇలా స్మాష్ చేసుకుంటే గింజలు అనేది బయటకు వచ్చేస్తాయి. గుజ్జు తీయడం చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా ప్రెస్ చేసుకుంటూ మనం గట్టిగా స్మాష్ చేయాలి. చూడండి, గింజలు ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి. ఇలా బయటకు వచ్చిన గింజల్ని పక్కకు తీసుకోవాలి. చూడండి, గుజ్జు మనకి కింద ఉన్న బౌల్లోకి వచ్చేస్తుంది. మధ్య మధ్యలో ఈ పాలను కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే పాలు అనేది తొందరగా అడుగు పట్టేస్తాయి. అలా అడుగు పట్టకుండా మధ్య మధ్యలో బాగా కలుపుకోవాలి. స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని మరిగించుకోవాలి. చూడండి, మనకి ఆల్మోస్ట్ గింజలన్నీ బయటకు వచ్చేస్తాయి. వీటిని స్పూన్తో ఇలా తీసుకోవాలి. తర్వాత ఇంకొక దాన్ని కూడా ఇలాగే గుజ్జు మొత్తం తీసుకొని ఆ స్ట్రైనర్లో వేసుకొని స్పూన్తో ఇలా స్మాష్ చేసుకుంటూ ఉండాలి. అలా చేయడం ద్వారా మనకి గింజలు లేకుండా గుజ్జు అనేది ఈజీగా వచ్చేస్తుంది. పాలు కాస్త పావు వంతు అయ్యేంత వరకు, అంటే సగానికంటే కొంచెం తక్కువ అయ్యేంత వరకు వీటిని మరిగించుకోవాలి. పాలను ఎంత బాగా మరిగించుకుంటే ఈ స్వీట్ అంత టేస్టీగా ఉంటుంది. ఈ పాలు అడుగు భాగంకి వచ్చేసాయి కదా. ఇలా మరిగించుకున్న తర్వాత అందులో ఒక 2 టీ స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి. ఇది ఆప్షనల్ మాత్రమే, మీ దగ్గర ఉంటేనే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. మిల్క్ పౌడర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి బయట దొరికి బాసుంది లాగానే చాలా టేస్టీగా ఉంటుంది. మిల్క్ పౌడర్ వేసుకున్న తర్వాత అందులో 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న బాదము అలాగే పిస్తాను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మరిగించుకున్న తర్వాత చూడండి, పాలు థిక్నెస్ వచ్చేసాయి కదా. అలా థిక్గా అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని అందులో ఒక పావు కప్పు వరకు షుగర్ తీసుకోవాలి. అంటే మీరు ఎంత స్వీట్గా తినగలుగుతారో, మనం సీతాఫల్ కూడా వేసుకుంటాం కదా. నేను ఇక్కడ పావు కప్పు షుగర్ వేసుకున్నాను. కరెక్ట్గా సరిపోయిందండి స్వీట్. షుగర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇంకొంచెం మరిగించుకోవాలి. ఇలా కొంచెం థిక్గా అయిన తర్వాత అందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న సీతాఫల్ గుజ్జుని దీనిలో వేసుకోవాలి. ఈ సీతాఫల్ గుజ్జుని మొత్తం వేసుకొని అడుగు పట్టకుండా బాగా కలుపుకోవాలి. చూసారా, మనకి ఇది చాలా థిక్గా అయిపోయింది. ఇది వేసుకున్న తర్వాత ఒకసారి స్టవ్ని మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ బాగా మరిగించుకోవాలి. బాసుంది రెడీ అయిపోయింది. చూసారా, ఇలా థిక్నెస్ వచ్చేంత వరకు ఈ సీతాఫల్ గుజ్జుని బాగా ఉడికించుకోవాలి. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ముందుగా కట్ చేసుకున్న పిస్తా బాదంతో గార్నిష్ చేసుకుంటే అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ సీతాఫల్ స్వీట్ రెడీ అయిపోయింది. బాసుంది రెడీ అయిపోయింది. ఎంత సింపుల్గా, ఈజీగా ఈ స్వీట్ని రెడీ చేసుకున్నాము. ఈ దీవాళికి ఇలా రెడీ చేసుకొని మీ ఇంట్లో వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తూ తినండి. చాలా యమ్మీగా చాలా బాగుంటుంది. ఇలా రెడీ చేసి పెట్టారనుకోండి, మీ పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు.
చాలా రుచికరంగా చాలా బాగుంటుంది. అలాగే స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇది వేడివేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా కూల్గా చాలా బాగుంటుంది. మేమైతే ఇక్కడ వేడిగానే సర్వ్ చేసుకున్నాము. చాలా టేస్టీగా ఉందండి. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. సింపుల్ అండ్ టేస్టీ ఈ స్వీట్ ఈజీగా రెడీ చేసుకున్నామో చూసారు కదా. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.